ఒకే ఒక ఫోన్ కాల్ 14 ఏప్రిల్ 2026 జస్ట్ 40 మినిట్స్. కానీ ఈ కాల్ గ్లోబల్ పాలిటిక్స్ని షేక్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ మరియు నరేంద్ర మోడీ గారి కన్వర్జేషన్లో మెయిన్ ఫోకస్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అండ్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. ఈ ఇయర్లో థర్డ్ కాల్. రెండు పవర్ఫుల్ లీడర్స్ మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉందని పర్టికులర్గా తెలుస్తోంది. అంటే సెకండ్ టైం కాన్ఫ్లిక్ట్ గురించి డిస్కస్ చేశారు. అంతేకాదు వెస్ట్ ఏషియా సిచ్యువేషన్ గురించి కూడా డిస్కస్ చేశారండి ఈ కాల్లో. మోడీ గారు కూడా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి సహాయం చేస్తామని హామీ ఇచ్చినారు నెగోషియేషన్స్లో యుఎస్ ఇరాన్కి. అంతేకాదండి, ట్రంప్ రీసెంట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేశాడు. ఇక్కడ ట్రంప్ ఒక పనికి 2 కంట్రీస్ ఆల్మోస్ట్ చుక్కలు కనబడుతున్నాయి. ఆ కంట్రీస్ ఏవోగా చైనా, ఇరాన్. మీకు తెలుసా అండి, ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయి. ఆ శాంక్షన్స్తో ఇరాన్ ఏ కంట్రీతో బిజినెస్ చేయలేదు, కానీ చైనా బిజినెస్ చేస్తుంది. 80% ఆఫ్ ఇరానియన్ ఆయిల్ చైనానే కొంటుంది. అండ్ రీసెంట్గా చూస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో కూడా చైనా షిప్స్ చాలా సేఫ్గా మూవ్ అవుతున్నాయి వితౌట్ ఎనీ ప్రాబ్లం. రిమైనింగ్ కంట్రీస్ అలా కాదు. రీసెంట్గా మన ఫారెన్ మినిస్టర్ జైశంకర్ కూడా ఇరాన్ మినిస్టర్స్తో మాట్లాడి కొన్ని షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్తో సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేశారు. మీకు నా కంటెంట్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. ఇన్ని రోజులకు ట్రంప్ కరెక్ట్ దారిలోకి వచ్చాడండి. మాట ముందర టారిఫ్ అంటాడు, మాట తర్వాత టారిఫ్ అంటాడు. ఇరాన్ కార్గ్ ఐలాండ్ని ఆక్రమిస్తా అంటాడు. గ్రీన్లాండ్ మాదే, మాకు ఇచ్చేయండి అంటాడు. వరల్డ్ వేరే కంట్రీస్ లీడర్స్తో ఎలా పడితే అలా రెస్పెక్ట్ లేకుండా మీడియా ముందరే వాళ్ళని అవమానిస్తాడు. ఇరాన్ ప్రపంచం పీక పట్టుకొని కూర్చుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ప్రతిరోజు 7 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ డే పాస్ అవుతాయి. ఇరాన్ దీన్ని బ్లాక్ చేసి కూర్చుంది. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడం వల్ల ఇరాన్ అండ్ చైనా బోత్ కంట్రోల్ అవుతాయని అతని ఫీలింగ్. సేమ్ టైం బ్యాలిస్టిక్ మిసైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయకూడదని యుఎస్ కండిషన్ పెట్టింది ఇరాన్కి. దీనికి ఇరాన్ ఒప్పుకోలేదు. యుఎస్ నెక్స్ట్ యాక్షన్ ఏమంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసి ఇరాన్ డౌన్ అవుతుంది. ఇరాన్ మేజర్ ఎక్స్పోర్ట్స్ సీ నుంచే పోతాయి కాబట్టి యుఎస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎలా కంట్రోల్ చేయాలనుకుంటుంది. మెరీన్స్ అండ్ వార్షిప్స్ 10,000 ట్రూప్స్ని డిప్లాయ్ చేశారు. అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని గల్ఫ్ ఆఫ్ దాంట్లో దగ్గర పెట్టారు. ఎయిర్ సర్వేలెన్స్ అండ్ శాటిలైట్తో మానిటర్ చేస్తారు. ఇంకా యుఎస్ ఎందుకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను బ్లాక్ చేయాలనుకుంటాను. రీసెంట్గా పాకిస్తాన్లో యుఎస్ అండ్ ఇరాన్ పీస్ టాక్స్ జరిగాయి. దాంట్లో యుఎస్ పెట్టిన కండిషన్ ఏమంటే ఇరాన్ దగ్గర యురేనియం ఎన్రిచ్ 440 కిలోగ్రామ్స్ ఉంది, యుఎస్కి ఇచ్చేయాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయాలి. అంటే కార్గో షిప్స్ మీద, ఇతర షిప్స్ మీద ఎటువంటి దాడి చేయకూడదు. ఇలాంటి కండిషన్స్కి ఇరాన్ ఒప్పుకోలేదు. సో యుఎస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసింది. అంతేకాదండి, ట్రంప్ మన మోడీ గారిని హెల్ప్ అడిగారు. అది కూడా స్పెషల్లీ చైనా షాడో విజల్స్ని ట్రాక్ చేయడం కోసం. ఇండియా కీ రోల్ ప్లే చేస్తుంది. షాడో విజల్స్ అనేటివి ఊరుండదు, పేరుండదు, కానీ ఇండియా నేవీ ట్రాక్ చేయగలదు. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ నేవీ ఇన్ ద వరల్డ్. నార్మల్ షిప్స్కి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది, యూస్ చేస్తాయి. కానీ ఏఎస్ ఆఫ్ చేస్తాయి ఈ షాడో విజల్స్ అనేటివి. సస్పెషల్గా మార్క్ చేస్తారు. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి అలాంటి మెథడ్స్ని. ఫ్రెండ్స్, మీరు నన్ను అడగచ్చు, రీసెంట్ టైమ్స్లో బ్రిక్స్లో చైనా, ఇండియా క్లోజ్గా ఉన్నారు కదా, ఇండియా యుఎస్ ఎందుకు హెల్ప్ చేస్తుందని. మీరు ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా పాకిస్తాన్కి హెల్ప్ చేసింది. ఏ విధంగా? పాకిస్తాన్ వెపన్స్ ఇచ్చింది అండ్ శాటిలైట్ ఇన్పుట్స్ కూడా ఇచ్చింది. సో ఇండియాకి అగెనెస్ట్గా మూవ్ అయింది. అండ్ యుఎస్కి హెల్ప్ చేయడంలో తప్పులేదు. డెఫినెట్లీ యుఎస్కి మన ఇండియా హెల్ప్ చాలా అవసరం ఈ రీజియన్లో. రీసెంట్ టైమ్స్లో ఇండియన్ నేవీ పాకిస్తాన్ వాళ్ళని కూడా సోమాలి పైరట్స్ నుంచి కాపాడారు. అండ్ చైనా వాళ్ళని కూడా శ్రీలంక దగ్గర కాపాడినారు. యుఎస్కి బాగా తెలుసు ఇండియా అనేది న్యూ సెక్యూరిటీ ప్రొవైడర్ ఆఫ్ అరేబియన్ సీ. 11 ఏప్రిల్ 2026 పాకిస్తాన్ అనే బ్రోకర్ దేశంలో యుఎస్ ఇరాన్ పీస్ నెగోషియేషన్స్ జరిగాయి. సేమ్ టైం మన ఫారెన్ మినిస్టర్ జైశంకర్ గారు కూడా యుఏఈ విజిట్ చేశారు. స్పెషల్లీ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ సేఫ్ ఎల్పిజి విజల్ సప్లై అగ్రిమెంట్ చేసి దీన్నే సాఫ్ట్ పవర్ అంటారండి. అంతేకాదు, జయశంకర్ గారు ఇరాన్ ప్రపోజ్ చేసిన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. అది ఇంటర్నేషనల్ వాటర్, అలా చేయడం చాలా రాంగ్ అని కూడా కామెంట్ చేశారు. ఇలా అయితే ప్రతి కంట్రీ వాళ్ళ చోక్ పాయింట్స్ దగ్గర టోల్ కలెక్ట్ చేస్తే దిస్ ఇస్ నాట్ గుడ్ సైన్ అన్నారండి. ఇంకో సెంట్రల్ మినిస్టర్ హర్దీప్ పూరి గారు ఖాతార్ విజిట్ చేసి ఎల్పిజి సప్లైస్ కోసం డీల్ మాట్లాడొచ్చారండి. ఫ్రెండ్స్, రీసెంట్ అప్డేట్ ఏమంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసినారు అండ్ రెడీ ఫర్ ప్యాసేజ్. రూట్స్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు అని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయద్ అబ్బాస్ చెప్పాడు. ఇజ్రాయెల్ అగ్రీ చేసింది లెబనాన్ మీద ఎలాంటి దాడులు చేయమని. కానీ ఇక్కడ మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ అనే దేశం ఎప్పుడు కంట్రీ మీద, ప్రజల మీద దాడి చేయలేదు. జరిగాయి కొన్ని ఆల్రెడీ, ఒప్పుకుంటా. కానీ మోస్ట్ ఆఫ్ ద అటాక్స్ అండ్ ది టెర్రర్ గ్రూప్స్ మీదే ఉంటుంది. అండ్ కరెంట్గా యుఎస్ బ్లాక్ అయి ఉంది.
ఆల్ స్ట్రిప్స్ని స్టాప్ చేస్తుంది. అవైతే ఇరాన్ పోర్టుకు వెళ్ళాలనుకుంటున్నాయో. సింపుల్గా యుఎస్ చెప్పిన కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తే ఇరాన్ మీద వార్ స్టాప్ చేస్తామని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి అనిపిస్తుంది ట్రంప్ అనే వ్యక్తి పిచ్చోడికి ఎక్కువ మెంటలోడికి తక్కువ అన్నట్లు ఉంటాడు? ఒకటి క్లియర్గా అర్థమవుతుంది మనకి, యుఎస్ చాలా ప్రెజర్ చేస్తుంది ఇరాన్ మీద. సో ఫ్రెండ్స్, ఈ ట్రంప్ అండ్ మోడీ గారి కాల్ నార్మల్ కాల్ అయితే కాదు. మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా యుఎస్కి సపోర్ట్ ఇవ్వాలా లేకుంటే న్యూట్రల్గా ఉండాలా? కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.